బడా బడా ప్రొడ్యూసర్లు, క్రియేటివిటీలో కింగ్స్ అనిపించుకున్న డైరెక్టర్లు, బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన స్టారాది స్టార్లు. అయితే ఏంటి, కామాతురాణం నభయం నలర్జ అనే ఖాతాలో వాళ్ళు కూడా భాగస్తులే. జస్టిస్ హేమా కమిటీ తేల్చిన నిజాలివి. మాలీవుడ్ ని మాఫియా శాసిస్తోందా? సభ్య సమాజంలో పెద్దోళ్లుగా చెలామణి అయ్యే వాళ్ళు తెర వెనుక మకిలిగాళ్లేనా? ఇన్నాళ్ల సైలెన్స్ ని బ్రేక్ చేస్తున్న బ్రేవ్ హార్ట్స్ డేరింగ్ స్టెప్ తో ఇప్పుడు ఒక్కొక్కడి నీచ్ కమ్మిన నిర్వాకాలు తెర ముందుకొస్తున్నాయి. ఇటు కేరళలో కేంద్రీకృతమైన మీటూ తుఫాన్ ప్రకంపనలు అటు పశ్చిమ సినీ తారాతీరాన్ని టచ్ చేశాయి. కోల్కతా సినీ ఇండస్ట్రీలో కూడా అలాంటి డర్టీ కల్చర్ వేళ్లొన్నుకుపోయిందని ట్వీట్ చేశారు హీరోయిన్ రితాభరి చక్రవర్తి. జస్టిస్ హేమా కమిటీ తరహాలో ఇక్కడ కూడా ఒక కమిటీని ఏర్పాటు చేయాలని వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని కోరారామె. తనే కాదు, మరెంతో మంది సినీ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులకు గురైనట్లుగా ఆ ట్వీట్లో పేర్కొన్నారు రితాభరి. అయితే తనను వేధించింది ఎవరో ఆమె క్లారిటీ ఇవ్వలేదు. కానీ పెద్ద మనుషుల ముసుగులో తెర వెనుక అకృత్యాలకు పాల్పడేవాళ్లే. మహిళలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా నిర్వహించే ర్యాలీలో పాల్గొనడం సిగ్గుచేటన్నారామె. ఇక నటి మిను ఓ స్టార్ హీరో నిర్వాకాన్ని ట్వీట్ ద్వారా బయటపెట్టారు. హీరో జయసూర్య సహా ముఖేష్, మణియన్ పిళ్లరాజు, ఇడివేల బాబు, ప్రొడక్షన్ కంట్రోలర్ నోబెల్, విచు తనతో మిస్బిహేవ్ చేశారన్నారామె. మీను ఫిర్యాదుతో హీరో జయసూర్య సహా మణియన్ పిళ్లరాజుపై సెక్షన్ 354 కింద ఎర్నాకుళం, తిరువనంతపురంలో కేసులు నమోదయ్యాయి. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి సినీ ఇండస్ట్రీలో మహిళా భద్రతకు చర్యలు తీసుకోవాలని కోరారు నటి మీను. అమ్మ అధ్యక్ష పదవికి మోహన్ లాల్ రాజీనామా చేయడంపై కూడా స్పందించారామె. మోహన్ లాల్ స్థానంలో ఆ పదవిని సమర్థవంతంగా నిర్వహించే సామర్థ్యం పృథ్వీరాజ్కు ఉందన్నారు మీను. అలాగే కోలీవుడ్ సీనియర్ డైరెక్టర్ తులసీదాస్ ఏం తక్కువోడేం కాదు అంటూ కీలక ఆరోపణలు చేశారు మరో నటి గీతా విజయన్. షూటింగ్ టైంలో తనను ఎంతో వేధించాడన్నారు. నైట్ టైంలో తన రూమ్ దగ్గరకొచ్చి డోర్ కొట్టేవాడన్నారామె. ఇలా ఒకరెనుక ఒకరు తెర వెనుక జరుగుతున్న వేధింపులపై తెర ముందుకొచ్చి చెబుతున్నారు. సిద్దికి తనను ఎంతగానో వేధించాడని, తన మాట వినకపోతే అవకాశాలు రాకుండా చేస్తానని బెదిరించాడని, ఒక హోటల్లో తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని సంచలన ఆరోపణలు చేశారు నటి రేవతి. అలా మలయాళం మూవీ దునియాలో మదన కామరాజుల లీలలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. అయితే రేవతి సంపత్ తనపై చేసిన ఆరోపణల్ని ఖండించారు సిద్దికి. అంతేకాదు, ఆమెపై కేసు కూడా పెట్టారాయన. మలయాళ సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ దుమారం కలకలం రేపుతోంది. 2009లో ఏర్పాటైన జస్టిస్ హేమా కమిటీలో తన నివేదికలో ఎన్నో సంచలనాలను పొందుపరిచింది. మహిళలపై లైంగిక వేధింపులు, శ్రమ దోపిడీ, అసభ్య ప్రవర్తన వంటివి మాలీవుడ్ లో సాధారణమైపోయాయని పేర్కొంది. అత్యాచారాలు, బెదిరింపులు, సెక్సీ కామెంట్స్ సహా మహిళలపై ఏకంగా 17 రకాల వేధింపులు జరుగుతున్నట్టు నివేదిక వెల్లడించింది. క్రిమినల్ గ్యాంగ్స్ కనుసన్నల్లోనే మలయాళ చిత్ర పరిశ్రమ నడుస్తోందని తన సుదీర్ఘ నివేదికలో కమిటీ వెల్లడించింది. ఈ కమిటీ నివేదికను 4 ఏళ్ల క్రితమే సమర్పించినా అది ఇంతవరకు వెలుగు చూడలేదు. సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకున్న తరువాత ఈ నివేదిక బయటకొచ్చింది. జస్టిస్ హేమా కమిషన్ నివేదికను పబ్లిక్ డొమైన్ లో పెట్టే ముందు అందులో 63 పేజీలను తొలగించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారం కేరళలో రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. తెల్లటివన్నీ పాలు కావన్నట్టుగా సినీ బిగ్ ఇండస్ట్రీలో బిగ్ షాట్స్ ముసుగు తొలుగుతోంది. ఎంతో పేరున్న వాళ్లు ఇంత నీచంగా ప్రవర్తించారా అని విస్తుపోతున్నారు జనం. ఏ మార్కుకు మించిన డర్టీ పిక్చర్స్ మలయాళ సినీ ఇండస్ట్రీని పట్టి కుదిపేస్తున్నాయి. ఒకవైపు జస్టిస్ హేమా కమిటీ ఇచ్చిన నివేదికతో సంచలన విషయాలు వెలుగు చూశాయి. తాజాగా మీటూ అంటూ బాధితులు ఒక్కొక్కరుగా తెరపైకొస్తున్నారు. నిర్మాతలు, దర్శకులు, సీనియర్ నటులు ఇలా ఒకరా ఇద్దరా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్కరి నీలి లీలలు కేరళలో కలకలం రేపుతున్నాయి. ఆరోపణల క్రమంలో రాజీనామాలు, ప్రత్యారోపణలు, ప్రతికేసులు తళుక్కుమంటున్నాయి.